కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గద్దెనెక్కి రైతాంగాన్ని తప్పకుండా ఆదుకుంటాము, రైతుల అకౌంట్ల గంట కొట్టినట్టే టంగ్ 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 అని రైతు భరోసా ఇస్తాము, వాళ్ళు పెట్టినటువంటి పంటకైతే బోనస్ ఇస్తాము అని చెప్పింది కదా. ఇక ఇవన్నీ పచ్చి అబద్ధాలు అన్నట్లులా నిజం. ప్రభుత్వం అయితే బోనస్కి గండి కొట్టే ప్రయత్నమే చేస్తున్నదట. ఇక వాళ్ళు ఇస్తానన్నటువంటి 7 రకాల సన్నాల వడ్లు ఏవైతే ఉంటాయో ఆ వడ్లయితే రైతులు ఎకరానికి 10 క్వింటాళ్ళకైతే నష్టపోతున్నారటనులా. అంటే ఒక్క రైతుకు అంటే ఒక్క రైతుకైతే 24,000 దిగుబడి తగ్గే అవకాశమే ఉన్నదట. ఇట్లా చేసేసరికి ఉండదా చెప్పుని. 33 రకాల వడ్లల్లా ప్రభుత్వం అయితే గుర్తించినవి 7 రకాలే వడ్లేనట. ఎకరానికైతే 20 క్వింటాళ్ళు వండితే మరి మిగిలినటువంటి 26 రకాలు మాత్రమైతే ఎకరాకు 30 క్వింటాళ్ళు పండుతాయట. ఇక ఈ 7 రకాలైనటువంటి వడ్లు ఏవైతే ఉన్నాయో అవి పండించడం వల్ల రైతులకైతే 10 క్వింటాళ్ళు అంటే ఎక్కువ నష్టమే జరుగుతున్నదని మన మాజీ మంత్రి ఎవరైతే జీవన్ రెడ్డి సార్ ఉన్నారో జీవన్ రెడ్డి సారు మాట్లాడిండులా.